శ్రీ సాయి బాబా షిరిడిలో వెలసినావు, ద్వారకామాయిలో కొలువై ఉన్నావు, భూమిని సృష్టించావు, భిక్షకుడిగా జీవిస్తూ భక్తులను నీ వద్దకు రప్పించుకున్నావు, ప్రేమతో దీవించినావు, మహిమతో విభూతి ఇచ్చినావు, మా కష్టాలను స్వీకరించినావు, మా వ్యాధులను నీ శరీరంపై చూపించినావు, నీ శరణు కోరిన వారి కోర్కెలు తీరుచున్నాయి, నిన్ను స్మరించిన వారి బాధలు తొలగుచున్నాయి, ద్వారకామాయిలో దివ్య తేజో స్వరూపుడిగా వెలుగుచున్నావు, నీ దర్శనం కోసం భక్తులందరూ బారులు తీరుచున్నారు, దైవాంశ సంభూతునిగా కరుణామృతమును పంచుతున్నావు, సాయి సాయి మా షిరిడి సాయి అని భక్తులందరూ ప్రేమతో భక్తితో నీ ఆరాధనలు ఉంటూ సంతోషంగా జీవిస్తున్నారు. మా సాయినాథుడు, మా సాయి సద్గురు, మా సాయి దేవాది దేవుడు, మా సాయి సిద్ధయోగీశ్వరుడై షిరిడీలో కొలువై ఉన్నారు అని భక్తులందరూ కీర్తించగా, మీ దివ్య దృష్టితో, మీ యోగ శక్తితో, మీ జ్ఞాన శక్తితో, మీ దైవ శక్తితో మమ్మల్ని దీవించుమా మా సాయి తండ్రి. నమస్తే బ్రహ్మజ్ఞాని, నమస్తే త్రికాల జ్ఞాని, నమస్తే నమస్తే శ్రీ సాయినాథాయ నమః. ద్వారకామాయిలో దిగంబరుడివై ఈ రంగం చేసినావు, ఇటుకరాయి విరిగితే నీ అదృష్టం ముక్కలైందని చెప్పినావు, నీ రాక కోసం గోడలు తలుపులు అడ్డాలు కావని చెప్పినావు, నీటితో దీపాలు వెలిగించినావు, భక్తుల పాపాలను తొలగించినావు, నీ పవిత్ర పాదముల నుండి గంగా యమునా నది ప్రవాహము చూపించినావు, కలరా మహమ్మారిని కాలరాయుటకు గోధుమలు విసిరినావు, గోధుమ పిండిని ఊరి బయట చల్లించినావు, కలరా వ్యాధిని దూరంగా తరిమినావు, మంగళమూర్తివై కరుణామూర్తివై పావనమూర్తివై నిత్య శాంతమూర్తి